ఓం శ్రీ గురుభ్యో నమః. హనుమంతుడు అనగానే మనకు గుర్తొచ్చేది అపారమైన బలం, రామభక్తి. కానీ ఆంజనేయుని పుట్టుక వెనుక ఇద్దరు అప్సరసుల శాప విముక్తి దాగి ఉందన్న విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు కేసరికి, పరమేశ్వరుడికి మరియు వాయుదేవునికి ఉన్న విడదీయలేని సంబంధం ఏంటి? అన్నిటికంటే ముఖ్యంగా మనం హనుమంతుడిని ఆజన్మ బ్రహ్మచారిగా కొలుస్తాం. కానీ హనుమంతుడికి వివాహం జరిగిందని, ఆయనకు ఒక భార్య ఉందని చాలామందికి తెలియదు. అసలు బ్రహ్మచారి అయిన హనుమ నిజంగానే వివాహం చేసుకున్నాడా? సువర్చలాదేవి ఎవరు? ఆమె పూర్వజన్మ రహస్యం ఏమిటి? సాక్షాత్తు జగన్నాథుడే హనుమను సంకెళ్లతో ఎందుకు బంధించాడు? ఈరోజు దేవి వైబ్స్ ఛానల్లో హనుమ జీవిత విశేషాలను పొరలు పొరలుగా ఒక్కొక్కటిగా విప్పుకుంటూ కాలచక్రంలో వేల ఏళ్ల వెనక్కి వెళ్దాం. అప్సరసల శాపం కథ ఇక్కడే మొదలవుతుంది. స్వర్గలోకంలో ఇంద్రుని సభలో పుంజికస్థల అనే అతిలోక సుందరి ఉండేది. ఆమె ఎంతటి అందగత్తో అంతటి చంచల స్వభావం కలది. ఒక రోజున తన చంచల స్వభావం చేత ఒకానొక మహర్షిని పరిహసించింది. అందుకు కోపించి ఆ మహర్షి, నీవు కోతి మాదిరి చంచలంగా వ్యవహరిస్తున్నావు కనుక భూలోకంలో వానరిగా జన్మించు అని శపించాడు. ఆమె వేడుకోగా, నీవు కోతి రూపాన్ని ధరించవలసిందే, కానీ అభీష్ట రూపాన్ని ధరించగలవు. నీ గర్భాన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే జన్మిస్తాడు అని శాప విముక్తి పలికారు. ఆ పుంజిక స్థలే సుమేరు పర్వత గుహలో వానరిగా జన్మించిన అంజన. వానరరాజైన కేసరి ఆమెను వివాహమాడెను. అదే సమయంలో బ్రహ్మలోకంలో సువర్చస అనే మరో అప్సరస్ కూడా బ్రహ్మదేవుని శాపానికి గురై భూలోకంలో గద్దగా జన్మించింది. దశరథ మహారాజు చేసే యజ్ఞప్రసాదం నీకు తగిలినప్పుడు మాత్రమే నీకు శాప విముక్తి కలుగుతుంది అని బ్రహ్మదేవుడు సెలవిచ్చారు. ఈ ఇద్దరు అప్సరసులు విముక్తి సమయం కోసం వేచి ఉన్నారు. మరొక వైపు వైకుంఠవాసుడు శ్రీరాముడిగా భూమిపై అవతరించబోతున్నాడని తెలుసుకున్న పరమశివుడికి ఒక అద్భుతమైన కోరిక కలిగింది. శ్రీ మహావిష్ణువుకు సేవ చేయాలి, కానీ భగవంతుడిగా కాదు, ఒక సేవకుడిగా, స్నేహితుడిగా వెన్నంటే ఉండాలి అని శివుడు భావించాడు. శివుడు ఏకాదశ రుద్ర స్వరూపుడు. తనలోని 11వ రుద్రుని అంశతో హనుమగా అవతరించాలని సంకల్పించాడు. అంజనాదేవి పుత్రప్రాప్తికై 5000 సంవత్సరాలు శివుణ్ణి ఆరాధించింది. ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు, నా అంశ నీ గర్భాన జన్మిస్తుంది అని వరమిచ్చాడు. అయితే ఆ శివ తేజస్సు అంజనా గర్భానికి ఎలా చేరింది అనేది ఆసక్తి కలిగించే విషయం. అయోధ్యలో దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞకుండం నుండి అగ్నిదేవుడు స్వయంగా ప్రత్యక్షమై దివ్య పాయస పాత్రను ఇచ్చాడు. వశిష్ఠ మహర్షి ఆ పాయసాన్ని 3 రాణులకు పంచారు. కైకేయి తన భాగం చిన్నదిగా ఉందని కోపగించుకుంటున్న సమయంలో విధి ఆ గద్ద రూపంలో ఉన్న సువర్చసను పంపింది. ఆ గద్ద కైకేయి చేతిలోని పాయసాన్ని తన్నుకుపోయింది. ఆకాశంలో ఎగురుతున్న గద్ద నోటి నుండి ఆ పాయసం కింద పడుతుండగా వాయుదేవుడు అత్యంత వేగంగా ఆ పాయసాన్ని, శివుని అంశను తనలో కలుపుకుని సుమేరు పర్వతంపై తపస్సు చేస్తున్న అంజనాదేవి దోసిలిలో పడేలా చేస్తాడు. ఆ పాయసాన్ని స్వీకరించిన అంజనాదేవికి మహావీర హనుమంతుడు జన్మించాడు. అందుకే ఆయనకు శివుడు, వాయువు, కేసరి 3 అనుగ్రహం లభించింది. సాధారణంగా మనందరికీ హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారిగానే తెలుసు. కానీ కొందరికి మాత్రమే తెలుసు ఆయనకు వివాహం జరిగింది అని. ఇది వినడానికి వింతగా ఉన్నా దీని వెనుక ఒక గొప్ప ధర్మసూత్రం దాగి ఉంది. హనుమ సూర్యభగవానుడిని గురువుగా స్వీకరించి విద్యలను అభ్యసించాడు. సూర్యుడు 9 వ్యాకరణాలలో 5 విద్యలను హనుమకు నేర్పాడు. కానీ మిగతా 4 విద్యలు కేవలం గృహస్థులకు, అంటే వివాహం చేసుకున్న వారికి మాత్రమే నేర్చుకునే అర్హత కలుగుతుందని సూర్యుడు సెలవిచ్చాడు. హనుమ తన విద్యను పూర్తి చేయాలనే పట్టుదలతో ఉండడంతో సూర్యుడు తన తేజస్సు నుంచి సువర్చల అనే దివ్య కన్యను సృష్టించాడు. అసలు ఈ సువర్చలాదేవి ఎవరు? ఆమె పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఏమిటి? పురాణాల ప్రకారం ఈమె గత జన్మలో సువర్చస అనే అప్సరస. బ్రహ్మదేవుని శాపం వల్ల గద్దగా మారి భూలోకానికి వచ్చిన ఆమె పని ముగియగానే శాప విముక్తి పొందిన ఆమె ప్రాయశ్చిత్తం కోసం ఒక గొప్ప తపస్వినిగా మారి సూర్యభగవానుని కోసం కఠోర తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన సూర్యుడు ఆమెను తన తేజస్సుగా స్వీకరించి తనలోనే ఉంచుకున్నాడు.
కాలక్రమంలో తన ప్రియ శిష్యుడైన హనుమంతుడి విద్యాభ్యాసం పూర్తి కావడానికి సూర్యుడు తనలోనే దాగి ఉన్న ఆ దివ్యశక్తిని సువర్చల అనే కన్య రూపంలో బయటకు పంపి హనుమకు ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ వివాహం కేవలం విద్యా ప్రాప్తి కోసం జరిగిన ఒక ధర్మ వివాహం. వివాహం ముగియగానే సువర్చల తిరిగి సూర్య తేజస్సులో లీనమైపోయింది. హనుమ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూనే గృహస్థుగా అర్హత పొంది సమస్త విద్యలను నేర్చుకున్నాడు. అందుకే ఆయనను నవవ్యాకరణ పండితుడిగా కూడా పిలుస్తారు. కానీ ఇంతటి శక్తివంతుడు బందీగా ఎందుకు మారాడు? శ్రీరాముడు అవతారం చాలించిన తర్వాత కూడా హనుమ చిరంజీవిగా భూమిపైనే ఉండిపోయాడు. జగన్నాథపురిలో సముద్రుడు పట్టణాన్ని ముంచెత్తుతూ ఉంటే రక్షణగా శ్రీరాముడు హనుమను అక్కడ కాపలా ఉండమన్నాడు. అయితే హనుమంతుడికి ఒక గొప్ప ఇబ్బంది కలిగింది. జగన్నాథ స్వామికి నివేదించే అన్నం ఆయనకు రుచించలేదు. హనుమకు లడ్డూలంటే మహాప్రాణం. రాత్రి కాగానే ఎవరికీ తెలియకుండా వాయువేగంతో అయోధ్యకు వెళ్ళి మనసారా లడ్డూలను భుజించి తెల్లవారేసరికి తిరిగి పురికి వచ్చేవాడు. సముద్రుడికి ఈ రహస్యం తెలిసిపోయింది. ఒకరోజు జగన్నాథుడు హనుమను పిలిచి, నీవు విధి నిర్వహణలో దొంగతనంగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. మహారాజా, అన్నం తిని నా మనస్సు విసిగిపోయింది, రుచి మార్చుకోవడానికి అయోధ్యకు వెళ్తున్నాను అని హనుమ సమాధానమిచ్చాడు. అప్పుడు జగన్నాథుడు నవ్వి, నీకోసం ఇక్కడే లడ్డూలు ఏర్పాటు చేస్తాను, కానీ నువ్వు పారిపోకుండా ఉండాలి అని చెప్పి హనుమంతుని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేయించి సముద్రపు ఒడ్డున బంధించి ఉంచాడు. అందుకే ఆయన్ని నేటికి మనం బేడి హనుమాన్ అని పిలుచుకుంటాం. ఇక్కడికి విచ్చేసిన భక్తులు అందరూ సముద్రపు ఒడ్డున ఉన్న బేడి హనుమాన్ని దర్శించుకుని లడ్డూలు సమర్పిస్తారు. ఇవి హనుమంతుని విశేషాలలో కొన్ని మాత్రమే. హనుమంత్ జయంతి రాబోతోంది. చాలామందికి ఉండే ప్రశ్న, హనుమంత్ జయంతి వైశాఖ దశమి రోజున చేసుకోవాలా లేదా చైత్ర పౌర్ణమి రోజున జరుపుకోవాలా అని. దీనికి సంబంధించి మన ఛానల్లో వీడియో ఉంది. అంతేకాక ప్రత్యేకమైన హనుమంతుని రాముని కథలు అనేకం ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, తప్పక చూడండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు భాగమైనందుకు ధన్యవాదాలు. జై వీర హనుమాన్, జై శ్రీరామ్. స్వస్తి.